వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ను చావు దెబ్బ కొట్టిన లోకేష్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అయినా ఈజీగా తీసుకోవచ్చు, కానీ లోకేష్ని మాత్రం మేము ఈజీగా తీసుకోకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో మాత్రం చాలా సీనియర్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు చాలా రోజులుగా. జగన్మోహన్ రెడ్డిని ఆ దిశగా వాళ్ళు చాలాసార్లు ఆయనకి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ విషయంలో. చంద్రబాబు నాయుడు అంటే ఏ విషయంలోనైనా వెండర్టాకి వెళ్ళరు, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోరు. నువ్వెంత చేసావు నేను అంతకంత డబ్బులు చేస్తా అని ఆ స్థాయిలో ఆయన శత్రుత్వం మీద లేకపోతే ఇంకో దాని మీద ఫోకస్ పెట్టరు. కానీ ఇప్పుడు నడుస్తుంది లోకేష్ జమానా. సంథింగ్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హీస్ ఫాదర్. అతనే చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు తన పాదయాత్రలో భాగంగా, తన ఎన్నికల ప్రచారంలో భాగంగా. మా తాత దేవుడు, మా నాన్న రాముడు, బట్ నేను మాత్రం మూర్ఖుడిని అని చెప్పేవాళ్ళు. సో ఆ స్థాయిలో మూర్ఖత్వం ప్రదర్శించకపోయినా ఎన్నో అంశాల్లో లోకేష్ మాట్లాడుకున్నా ఈరోజు లోకేష్ ముందుగా చెప్పే రెడ్ బుక్కే మాట్లాడుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పేరు ఎలా స్మరిస్తారో బట్ లోకేష్ పేరు మాత్రం స్మరించరు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడిని పదే పదే టార్గెట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కొడుకను లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ని టార్గెట్ చేస్తారు తప్ప లోకేష్ పేరు మాత్రం తీరు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మొన్న మనం చూసాం లోకేష్ కొలంబో మ్యాచ్ చూడటానికి వెళ్తే ఆ మ్యాచ్ సమయంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు అన్నారు, కానీ ఎక్కడ లోకేష్ పేరు మాత్రం తీయడు. అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా లోకేష్ ఎక్కడో చాడ భయపెడుతున్నట్టే లెక్క. సరే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకపోతే పొలిటికల్ వెండట్టాలు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు లోకేష్ చేసిన ఒకే ఒక్క పని వైఎస్ఆర్సీపీని నిజంగానే డిఫెన్స్లో పడేసింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనేక అంశాల మీద ఆయన ట్యాగ్ లైన్, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను అనేది. కానీ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అతను తీసుకునే నిర్ణయాలు కానీ, అతని చేష్టలు కానీ, అతని మాటలు కానీ. ఈ విషయాన్ని అందరూ చాలాసార్లు చెప్తూ ఉంటారు, మనం కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్తో చెప్పాం. కానీ బట్ లోకేష్ ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్స్తో వాటిని ఉతికి ఆరేసే ప్రయత్నం చేశారు వైసీపీని. నిజంగానే క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటూ మాట్లాడుతున్నారు లోకేష్ ఎక్కడికి పోయినా. క్రెడిట్ చోరీ చంద్రబాబు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడికి క్రెడిట్ చోరీ అలవాటు ఉందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటే దానికి కౌంటర్గా పూర్తి స్థాయిలో ఉదాహరణలతో సహా జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినవి, వాళ్ళ పార్టీ నేతలు పలు కీలక అంశాల మీద మాట్లాడిన వాటన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో తన ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి CCD ఉంది, క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే రోగం ఉంది అని చెప్పేసి ఆయన నిన్న మొన్న పార్టీ నేతల మీటింగ్లో కూడా మాట్లాడారు. అదే అంశాన్ని చెప్తూ కొన్ని అంశాలను కీలకంగా ప్రజెంట్ చేశారు. ఓసర వెళ్ళిని అక్కడ పెడతాం. ఓసర వెళ్ళి ఆ వీడియోలో మనం చూస్తే ఒక ఓసర వెళ్ళి అటు ఇటు రంగులు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి తీరును వర్ణిస్తూ ఆయన పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో ఈరోజు ఫుల్ వైరల్ అయిపోయింది. ట్విట్టర్లో పెట్టిన వీడియో ఫుల్ వైరల్ అయిపోయి ఆఖరికి నేషనల్ మీడియా కూడా దాని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ఎందుకు అంత వైరల్ అయింది అంటే అందులో నిజాలు ఉన్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టీడీపీ నేతలు తిట్టినయో అతన్ని, లేకపోతే టీడీపీ నేతలు అతన్ని క్రాస్ చెక్ చేసుకోమని వార్న్ చేసిన ఇవన్నీ లేవు. యాజ్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ అనుకుందాం. దాని మీద జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎలా మాట్లాడారు, వాళ్ళు పార్టీ నేతలు ఎలా మాట్లాడారు, డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడారు, ఇలాంటి అంశాలని యాజ్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనో ఇంకొక సందర్భంలోనో లేకపోతే బహిరంగ సభల్లోనో మాట్లాడిన మాటలను కట్ చేసి దాన్ని నీట్గా కాపీ పేస్ట్ చేసి ఆ వీడియోని తయారు చేయడం జరిగింది. చాలా బాగా చేశారు ఆ వీడియో. అందుకే ఆ స్థాయిలో వైరల్ అయింది. ఒకే ఒక్క వీడియోతో ఈరోజు 1,00,000 మంది సమాధానం చెప్పినట్టు అయింది జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేది అప్పట్లో పాపులర్. నవరత్నాల్లో ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించి దాన్ని ఈరోజు లోకేష్ నవ మోసాలు పేరుతోని ఆ ఇష్యూని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో మనం చూస్తే ప్రత్యేకించి మొన్న స్టీల్ ప్లాంట్ ఆర్సెల్ఆర్ అండ్ నిప్పన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్, అదేవిధంగా మనం చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు, అదేవిధంగా చూస్తే బల్క్ డ్రగ్ పార్కు, అమరావతి, ఇలాంటి ఇష్యూలు చాలా ఉన్నాయి. గతంలో చూస్తే గూగుల్ AI డేటా సెంటరు, అలాగే కియా మోటార్స్, ఇలాంటి దాదాపు 9 ఇష్యూలు ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అన్ని ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ముందుగా దాన్ని తిడతారు. తీరా రాష్ట్రానికి అది వచ్చిన తర్వాత అది మా క్రెడిటే అంటారు. మనం చూసాం బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తి స్థాయిలో టీడీపీ అధికారం ఉన్నప్పుడు ధర్నా చేశారు, ఫ్లెక్సీలు పట్టుకుని. ఇతను కూడా ప్లకార్డులు పట్టుకుని ధర్నాల్లో నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడేమో బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు తీసుకురావట్లేదు, దాని పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తారు. అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి 2014లో అమరావతిని చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధానిగా తీసుకున్నప్పుడు మద్దతు ఇచ్చారు. అమరావతి మీద కేసులు వేయించారు. ఈరోజు దాన్ని 3 రాజధానులను దాన్ని తొక్కేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాని గెజిట్ నోటిఫికేషన్ వస్తున్న సమయంలో మేమే అమరావతిని కడతామని మాట్లాడతారు.
తీరా అమరావతికి తీర్మానం పెడతా ఉంటే అసెంబ్లీకి రారు. అసలు అమరావతి మీద మార్చిన మాటలు ఇంకే ఇష్యూ మీద కూడా మార్చుండరు, అదొక ఇష్యూ. అదేవిధంగా ఆర్సెల్ఆర్మిట్లకు సంబంధించి అసలు గతంలో ఒరిస్సాలో పెడతామన్నారు వాళ్ళు, లోకేష్ ఏమో ఇక్కడ పెడతానని చెప్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తారు వీళ్ళు, మేము ఒకటే పెడతామని ఒరిస్సాలో పెడతామని వాళ్ళు చెప్పారు. ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఇన్ని స్టీల్ ప్లాంట్లు ఎలా పెడతారు వాళ్ళని మాట్లాడారు. మొన్న ఎవరైతే ఆదిత్య మిట్టల్ వాళ్ళ తండ్రితో కలిసి లక్ష్మీనారాయణ మిట్టల్తో కలిసి వచ్చి దానికి భూమి పూజ చేశారో వైజాగ్లో, ఇదే సమయం ఇది ఏపీ రూపురేఖలే కాదు మొత్తం దేశం రూపురేఖలు కూడా మార్చబోతుంది ఈ స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి నేనే 2022లో ఆదిత్య మిట్టల్తో నేను దావోస్లో వెళ్ళాను, అక్కడ కలిశాను, ఆయన ఒప్పుకుంటే నేను అధికారులకు కూడా చెప్పాను చూడండి అని చెప్పేసి. దాని వెనుక ఎంత కష్టం ఉన్నది లోకేష్ చెప్తా ఉన్నారు. ఆదిత్య మిట్టల్ని నేను దావోస్లో కలిస్తే ఆయన ఆ రోజు ఒప్పుకోలేదు, 2019లో వేరే రాష్ట్రాన్ని చూసుకుంటున్నాం మేమని నిర్ద్వందంగా చెప్పేశారు నా మొహం మీదే. అయినా సరే అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, వీలైతే చూడండి అని చెప్పాను. కానీ గత ఏడాది 24లో నేను గెలిచిన తర్వాత 24 సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ నేను కాల్ చేశాను అతనికి, హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. ఆ 30 నిమిషాలే రాష్ట్ర చరిత్రను కూడా మలుపు తిప్పాయి. రాష్ట్రంలో ఈ స్టీల్ ప్లాంట్ పెడతానికి ఆ 30 నిమిషాల కాలే కారణమైంది అని చెప్పి ఉన్నది చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి కనుక ఆ రోజు ఆదిత్య మిట్టల్ని ఒప్పిస్తే, మొన్న ఆదిత్య మిట్టల్ ఎందుకు జగన్ కూడా కలిసాం ఆ రోజు, ఆయన కూడా అడిగాడని చెప్పలేదు, లక్ష్మీనారాయణ మిట్టల్ని ఎందుకు చెప్పలేదు, ఇది మొత్తాన్ని తన క్రెడిట్లో వేసుకుంటారు ఆయన. ఇక గూగుల్ ఏ డేటా సెంటర్, నిజానికి ఆ డేటా సెంటర్ ఒప్పందం జరిగినప్పుడు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. వాళ్ళ పార్టీ నేతలంతా దాని భూ కేటాయింపుల మీద, వాటర్ రిసోర్సెస్ మీద, ఇచ్చిన రాయితీల మీద, ఆఖరికి జీఎస్టీ ఎగ్జామ్షన్స్ మీద అన్నిటి మీద తిడతా వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఒక పనిమాలిన ఎదోళ్ళు మీడియాలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు అదొక గోడౌన్ అంటూ మాట్లాడారు. తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను గతంలో అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాను, ఇది ఒకటే, ఇది నా క్రెడిటే, నాకు కొంచెం కూడా క్రెడిట్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్తాను. అదాని డేటా సెంటర్ ఎక్కడ, గూగుల్ ఏ డేటా సెంటర్ ఎక్కడ? సో అది అలా అనేక ఇష్యూలు. భోగాపురం ఎయిర్పోర్ట్ గతంలో అక్కడ భూములు ఇచ్చే వాళ్ళని కూడా వాళ్ళతో రెచ్చగొట్టి వాళ్ళని కేసులు వేయించే ప్రయత్నం చేద్దాం మనం, మీరు అసలు వద్దు, ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ అక్కడ ఉంటే ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకుని ఆ రోజు ధర్నాలో నిరసనలోని కూర్చున్నారు. ఈరోజేమో ఎయిర్పోర్ట్కి ఆ స్థాయిలో డెవలప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతా ఉంటే అది నేనే తీసుకొచ్చాను అంటూ కూడా మాట్లాడతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు, ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా క్రెడిట్ చోరీ అంటున్నారు చంద్రబాబు నాయుడు, కానీ ఈయన చేస్తున్న క్రెడిట్ క్లెయిమ్. సో ఆ ఇష్యూని ఒక వీడియో రూపంలో లోకేష్ ఈరోజు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే మాత్రం ఈ దెబ్బకి, ఎందుకంటే ఆధారాలు కదా, జగన్మోహన్ అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారు, దీన్ని వాళ్ళ పార్టీ నేతలు ఏమన్నారు, తర్వాత ఏమన్నారు, ఇప్పుడు రాకముందు ఎన్ని తిట్టారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలో ఎలా వేసుకుంటున్నారు, ఈ అంశాలను ఆయన ఫోకస్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఇష్యూతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడ్డట్టు అయింది. మొత్తానికి లోకేష్ మాత్రం ఇలాంటి తను మాట్లాడకుండానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నో ప్రశ్నలకు ఆయన ఒక్క మాటతోనే, ఒక్క చిన్న వీడియోతోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.